వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ అభిప్రాయపడ్డారు. ఏపీ భవిష్యత్తుకు చీడపురుగు లాంటి వైసీపీని రాష్ట్రం నుంచి ప్రాలదోరాలని అన్నారు. గంజాయి, రౌడీ షీటర్లు, రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. తన కారు కింద పడి చనిపోయిన వ్యక్తిని కనీసం పరామర్శించలేదని జగన్ రాజకీయాలకు అనర్హుడన్నారు. రాష్ట్రంలో సొంత నిధులతో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకున్న ఏకైక వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే అని మహేష్ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు వైసీపీని అధఃపాతాలను తొక్కుతానన్నారు. ఆయన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అలాగే పవన్ కళ్యాణ్ గారి వైసీపీని నిజంగానే అధఃపాతాలను తొక్కి 11 సీట్లకు వైసీపీని పరిమితం చేయాలి. అయినా వైసీపీ యొక్క రౌడిజం మెంటాలిటీ కానీ, ఫ్యాక్షనిజం మెంటాలిటీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి విపరీత బుద్ధులు ఎలా అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని ఎంకరేజ్ చేస్తారంటే గాంజా బ్యాచ్ని, రేపులు చేసేవాళ్ళని, మర్డర్లు చేసేవాళ్ళని, వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టడం, ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహించడమే జగన్మోహన్ రెడ్డి గారు పనిగా పెట్టింది. ఇలాంటి రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, భారతదేశ రాజ్యాంగానికి కానీ, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ ఒక చీడపురుగు లాంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు వైసీపీని అధఃపాతాలను తొక్కుతానన్నారు. ఆయన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అలాగే పవన్ కళ్యాణ్ గారి వైసీపీని నిజంగానే అధఃపాతాలను